ఆదిత్య తన గదిలో కూర్చొని ఆనంది గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అలెక్కి అక్కడికి వచ్చి బావగారు, బావగారు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ఆదిత్య అయితే ఏంటి నువ్వు ఈ టైంకి ఇక్కడికి వచ్చావు దివ్య అని చెప్పనైతే అంటూ ఉంటాడు. చాలా కోపంగా ఉంటే బావగారికి నా మీద కోపం వచ్చినట్లుంది అని చెప్పనైతే దివ్య అంటూ ఉంటుంది. నీ మీద నాకు కోపం లేదు కానీ ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఆదిత్య. దాంతో దివ్య అయితే బావగారు నా మీద మీకు ప్రేమ ఉందా అని చెప్పనైతే అడుగుతూ ఉంటుంది. అదేంటి నువ్వు అట్లా అంటున్నావు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. అదే అక్కకు ఉంది కదా మీ మీద ప్రేమ, అలాగే నా మీద ఉందా అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఉంది అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో అలెక్కి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. నా మీద మీకు ప్రేమ ఉన్నట్టుగా ఉంటే నేనిచ్చే ఈ జ్యూస్ తాగండి అని చెప్పనైతే అంటూ ఉంటుంది. జ్యూస్ ఇచ్చి తను తాగుతూ ఉంటే బావగారు అక్క ఎక్కడికెళ్ళింది ఎప్పుడొస్తుంది అని చెప్పని అయితే అడుగుతూ ఉంటుంది. దాంతో ఆదిత్య అయితే అక్క వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందంట, అంటే అదే మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పని అయితే అంటూ ఉంటాడు. ఎప్పుడొస్తుంది అని చెప్పని అయితే అక్క లేకపోతే నాకు భయంగా ఉంది అని చెప్పని అయితే అంటూ ఉంటాడు. ఎందుకు భయం దివ్య, నేను ఉన్నాను కదా అని చెప్పని అయితే అంటూ ఉంటాడు. అంటే మీరు నన్ను అక్క వచ్చే వరకు నేను మీ దగ్గర ఉండొచ్చా, మీరు నాతోటే ఉంటారా అని చెప్పని అయితే చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. దాంతో ఆదిత్య అయితే ఏంటి ఇట్లా మాట్లాడుతుంది దివ్య, నీకు గతంలో గుర్తు లేకపోవచ్చు కానీ నువ్వు అలేఖ్యవని నాకు తెలుసు. గతం నీతో నేను చెప్పే అబద్ధం నువ్వు దివ్యలాగా ఎట్లాగో అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో దివ్య అయితే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పనైతే ఆదిత్య అడుగుతాడు. ఎందుకంటే అత్తయ్య గారు అక్కని తిడుతున్నారు కదా, నాకు భయమేస్తుంది అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ఆదిత్య అయితే నువ్వేం భయపడకు అని చెప్పనైతే నేను నీకు తోడుగా ఉంటానులే దివ్య అని చెప్పగానే కూర్చొని తన చెయ్యి అయితే ఆదిత్యకి పట్టుకుంటుంది. ఆదిత్య అయితే ఒక్కసారిగా దివ్య పట్టుకోవడంతో షాక్ అయిపోయి ఇదేంటి ఇట్లా కూర్చుంది అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. దాంతో అలేఖ్యాని గురించి నేను ఎప్పుడు ఎవరికి దగ్గర ఏమైనా వాళ్ళు దూరం అవుతున్నారు, అప్పట్లో అలేఖ్య దగ్గర అయ్యాను, తను దూరం అయింది, ఇప్పుడు ఆనందికి దగ్గర అయ్యాను, దూరం పెట్టాను, ఏంటో ఆ భగవంతుడు నా జీవితంతో ఇట్లా ఆటలాడుకుంటున్నారని చెప్పనైతే ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా అలేఖ్య పక్కన కూర్చోవడంతో తనైతే పైకి లేచి నేను ఎటువంటి తప్పు చేయకూడదు అని చెప్పనైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి లేస్తాడు. ఏంటి బావగారు మీరు లేశారు అంటే అమ్మ పిలుస్తున్నట్టుంది దివ్య, నేను మళ్ళీ వస్తాను అని చెప్పనైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆదిత్య ఉంటాడు. బావగారు బావగారు అంటే లేదు అలేఖ్య, లేదు దివ్య నేను ఇప్పుడే వస్తానని చెప్పనైతే ఆదిత్య తన మనసులో ఎప్పటికీ ఇక నా కష్టాలు తీరుతాయో, ఆనంది ఇప్పుడు ఇలాంటి తప్పు చేసింది, అది ఎప్పుడు నేను దాని నుంచి బయటపడతానో ఏమో అని చెప్పనైతే ఇప్పుడు నేను కోప్పడి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపేస్తే అసలే ఆనంది కూడా ఇంట్లో లేదని చెప్పనైతే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోగానే అలేఖ్య అయితే నే బా నీ ఆదిత్య నీకు గతం గుర్తొస్తుందన్న సంగతి నాకు తెలుసు, నీకు నా మీద ప్రేమ ఇంకా తగ్గిపోలేదు, నేను అలేఖ్యగా బయటపడాల్సిన టైము స్టార్ట్ అవుతుంది అనుకుంటూ ఉంటుంది.